ప్రైజ్ ద లార్డ్. స్నేహము మరియు స్నేహితులు మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసేటువంటి అంశాలని మనందరికీ తెలుసు. బైబిల్లో ఉన్నటువంటి భిన్నమైనటువంటి స్నేహాల్ని మనం పరిశీలించినట్టయితే, దావీదు శ్రమ గుండా కష్టకాలం గుండా వెళ్తుండగా అతన్ని ధైర్యపరచుటకు ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడి పేరు యోనాతాన్ అని మనందరికీ తెలుసు. అదే సమయంలో యోబు కూడా శ్రమల గుండా వెళ్ళాడు, పరీక్షల గుండా వెళ్ళాడు. కానీ తన చుట్టూ ఉన్నటువంటి నలుగురు స్నేహితులు యోబును ఇబ్బందికరమైనటువంటి మాటల చేత మరింత ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టివేశారు అనేటువంటి సత్యం మనందరికీ తెలుసు. మనం ఎలాంటి స్నేహితులు కలిగి ఉండాలంటే, మనను మోసేవారిని కలిగి ఉండాలి, కానీ తోసేవారిని కాదు. ప్రభు యొద్దకు పక్షవాయువుని గల వ్యక్తిని నలుగురు మోసుకొని వచ్చారు. కాబట్టి వారి విశ్వాసం ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. కాబట్టి మనను ప్రభు యొద్దకు నడిపించే వారితో మన స్నేహం చేయటం మన ఆత్మీయ జీవితానికి ఎంతో దీవెనకరము. ఆమేన్.